వల్లే వచ్చావు నాయన? అత్తయ్య, నన్ను మా చెల్లి పంపించలేదు. నేను ఏ కుట్రతోనూ ఇక్కడికి రాలేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటో చెప్పు బాబు. గాయత్రి. గాయత్రికి ఏమైంది బాబు? గాయత్రికి ఏమీ కాలేదు మామయ్య గారు. మీ అబ్బాయి గాయత్రికి పెళ్లి చేయబోతున్నాడు. ఏ అన్నయ్య అయినా చెల్లెల్ని ఓ ఉత్తముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు, ఓ యోగ్యుడికిచ్చి చేయాలనుకుంటాడు, కనీసం మనిషికిచ్చి చేయాలనుకుంటాడు. కానీ బావ మాత్రం గాయత్రిని ఓ మానసిక రోగికిచ్చి చేయాలనుకుంటున్నాడు మామయ్య గారు. ఏంటి నువ్వు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు? అవును మామయ్య గారు. కిరీటి అని ఓ ఆఫీసర్ తమ్ముడు వాడు. గాయత్రిని ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేస్తే ఆ ఫారిన్ కాంట్రాక్ట్ నీకే ఇస్తా అని ఎరవేశాడు. దానికి బావ తల వంచి గాయత్రిని ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసి తన గొంతు కోయాలని చూస్తున్నాడు. దీపక్ ఎక్కడున్నాడు? ఏంటి రోడ్డుకి అడ్డంగా నిలబడి నా కారు నాపావు? నీ స్వార్థపూరిత ఆలోచనలు చుక్కలు తాకుతున్నాయి. అడ్డుకట్ట వేసి ఆపమని చెప్పడానికి. నేను వేసే అడుగు బలంగా పడడానికి, నేను బాగుపడ్డానికి ఎవరు బలైపోయినా నాకు అవసరం లేదు, ఎవరు బాగుపడ్డా నాకు అవసరం లేదు. నీ అత్యాశ హద్దు మీరి నీ నీచ బుద్ధి నింగినంటి నిలువెల్లా విషం నింపుకుంటున్నావు కాబట్టే ఆ కిరీటిగాడి షరతుల్ని నీ స్వార్థం కోసం స్వాగతించి నా కూతుర్ను శవానికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు. చేతులు కడిగేసుకోవాలనుకుంటున్నావు. చెల్లెలు సుఖంగా బతికేవాడికిచ్చి చేయాలనుకుంటారా ఎవడైనా? కానీ నువ్వు వ్యాధులన్నీ మూటగట్టుకుని బతికిడుస్తున్నా ఓ మానసిక రోగికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావే. ఇదిరా నువ్వు ఆడపడికిచ్చే కానుక? దుర్మార్గుడా! అవును, నేను దుర్మార్గుడిని, నేను స్వార్థపరుణ్ణి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా చెల్లెలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి చేసి తీరుతా. అదే జరిగితే కన్న కొడుకు అని కూడా చూడను. పచ్చని పందిట్లోనే ప్రాణాలు తీసేస్తాను. అంతదాకా వస్తే కన్న తండ్రివని కూడా మర్చిపోతా. నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ నా నిర్ణయాన్ని మార్చలేవు, ఈ పెళ్లిని ఆపలేవు. భూపతి గారు ఆ సైడ్ దగ్గరనే మెటీరియల్ తీసుకురావాలని ఆర్డర్ వేశారండి. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా మెటీరియల్ నాణ్యమైనది కాదని. నా మాట పట్టించుకోలేదు. ఈ కంపెనీ మాది, మేం చెప్పినట్టు నువ్వు చెయ్యాలని సీరియస్ అయ్యారు సార్. ఆఫీస్లో ఉన్నారా? ఉన్నారండి. పదండి. మావయ్య, ఏందలుడు మనం కడుతున్న కొత్త ప్రాజెక్ట్కి మనం తెప్పించిన మెటీరియల్ సరైంది కాదని, క్వాలిటీ లేదని రిజెక్ట్ చేసిన సంగతి మీకు తెలుసా? అది ఎందుకు తెలియదు? తెలుసు. 10 రూపాయలకు ఆశపడితే కోట్లు పోయే అవకాశం ఉంది. అప్పుడేం చేయాలి? నేను ఆ ఫారెన్ కాంట్రాక్ట్ ఎలా సంపాదించాలని తిరుగుతూ ఆఫీసు కూడా సరిగా రావడం లేదు. ఎందుకు? మీరున్నారన్న నమ్మకంతో. కానీ మీరే ఇలా చేస్తే నేనెవరు నమ్మాలండి? మావయ్య, అల్లుడు, మీకేదైనా కావాలంటే నన్ను అడగండి, అంతేగాని కక్కుర్తి పడకండి. నేను నీ బానిసను అనుకున్నావా? నీ అయ్యా గిట్లెగిరిగిరి పడే గట్లయిండు. నీ బులబాటం ఎన్నాళ్ళో నేను చూస్తా. హలో, నేను కిరీటి. కిరీటి గారు చెప్పండి. ఏంటి నీ ఉద్దేశం? ఏమైందండి? ఈ చెల్లెల్ని నా తమ్ముడికి ఇచ్చే ఉద్దేశం ఇక లేనట్టేనా? నేను రేపటికన్నా డిసైడ్ చేసుకుని చెప్తాను. ఆలోచించుకుని ఫోన్ చేయి, నీ ఇష్టం.